మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. నా ప్రభువు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నెహెమియా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు వారితో నిట్లనెను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియూ సిద్ధము చేసుకునని వారికి పంతులు పంపించుడి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయెను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినాలన్నీ నీ కృపతో మమ్మల్ని కాపాడి సంరక్షించి కృపచూపి ఈ నూతన దినమును మాకు దయకిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ దినమున మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిని, నీ సహవాసాన్ని మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ దినమంతా చదువుచున్న వారిని, కూలి పని చేయుచున్న వారిని, చేతి పనులు చేయుచున్న వారిని, వ్యాపారం చేయుచున్న వారిని, ఉద్యోగం చేయుచున్న వారిని, నాయకులను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా, నా యేసయ్య, ఆదరణ లేని వారికి ఆదరించండి, ఆపదలో ఉన్నవారిని రక్షించండి, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ప్రభువా, నా యేసయ్య, రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి తండ్రి. ఈ కుటుంబ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నన్ను మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఈ దినమంతా మీకును మీ కుటుంబాలకును తోడయుండును గాక. ఆమెన్.